ఇవాళైతే గుత్తి కాకరకాయ చేస్తున్నాను. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చక్కగా చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఇలా ఉంటుంది కదా, ఈ లోపల నేను స్టఫ్ చేసేస్తాను అనమాట. సో ఒక ఘాటు పెట్టుకున్నాను. సో ఆ ఘాటులో నేను స్టఫ్ చేసేస్తాను. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకుంటే ఏమవుతుందంటే చక్కగా లోపల ఉంటుంది, మనం పైన కూడా జల్లేస్తాం కాబట్టి సరిపోతుంది. సో ఇలాగా నేను వేయించి పెట్టేసుకున్నాను, బాగానే వేగిపోయాయి. ఇప్పుడు నేను ఇవి చల్లారాక స్టఫ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. వేయించి పెట్టేసుకున్నాను, ఘాట్లు కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి మాట స్టఫ్కి జీలకర్ర, శనగపిండి, కారం, సారీ ఇది పప్పుల పొడి అండి, ఇది పప్పుల పొడి, ఇది కారం, ఇది శనగపిండి. ఆల్రెడీ నేను ఇక్కడ ఉప్పు ఉంది, ఇది జీలకర్ర, ఇది కొంచెం ఆవాల మెంతుల పొడి, ఇది జీలకర్ర ధనియాల పొడి, ఇది కొంచెం గరం మసాలా. అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీస్, ఎక్కువ వేసుకుంటే బాగోదు. అన్నీ చాలా చిన్న చిన్న క్వాంటిటీస్. ఈ పప్పుల పొడి మాత్రం ఒక 2 స్పూన్స్ వేసుకోండి, శనగపిండి కూడా 2 స్పూన్స్, కారం మీకు తగినంత స్పైసీకి, ఆ ఉప్పు కూడా మీకు రుచికి తగినంత, అలాగే జీలకర్ర. సో ఇదంతా మనం మిక్స్ చేసేసుకుంటాం అనమాట. ఇలా మిక్స్ చేసేసుకుని వాటర్ కలుపుకోవాల్సిన వాళ్ళు వాటర్ కలుపుకోవచ్చు, లేదు మేము ఇలాగే పొడి పొడిగానే పెట్టేస్తాం, స్టఫ్ చేసేస్తాం అన్న వాళ్ళు పొడి పొడిగా కూడా స్టఫ్ చేసేయచ్చు. మనం ఆల్రెడీ వేయించేటప్పుడు, కాకరకాయలు వేయించేటప్పుడు పసుపు వేసి వేయించేసాం కాబట్టి ఇంకా స్పెషల్గా మనం పసుపు ఏమి వేయక్కర్లేదు. సో దీన్ని స్టఫ్ చేసేసాక మీకు చూపిస్తాను. ఏం లేదు, ఈ పొడిని బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుంటే మన ఉప్పు, కారాలు, మనం వేసిన పొడులు అన్నీ కలిసిపోతాయి. ఇలా కలిసిపోయాక ఇలా అనేసాక అప్పుడు మనం ఇలా ఈ అంటే నాకు ఫ్రాక్చర్ అయిన మూలాంచి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ఉంటుంది కదా, దీంట్లో వేసేసుకోవాలి, ఇలా స్టఫ్ చేసేసుకోవాలి. అలాగే ఇలా స్టఫ్ చేసేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లోనూ ఇలా నుంచోబెట్టేసి ఇలా స్టఫ్ చేసి నేను స్టఫ్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. సో అదే బాండి పెట్టేసుకున్నానండి, అదే బాండి పెట్టేసుకున్నాను. దాంట్లో గింజలు ఉండిపోయాయి చూసారు కదా, ఆ గింజలు. సో నూనె వేసేసుకున్నాను, ఇంకొంచెం నూనె వేసేసుకున్నాను, అలాగే కరివేపాకు వేసేసుకున్నాను. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఇలాగ దింపేసుకుంటాను. మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నీ ఇలాగ దింపేసుకుంటాను. అలా మనం ఎన్ని చేసామో అన్నీ దింపేసుకోవాలి. దింపేసుకున్నాక ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి కదుపుతుండాలి, అలాగనమాట. ఇలాగ వేయించేసుకోవాలి. ఇంకొంచెం పౌడర్ ఉండిపోతుంది మనకి, ఆ స్టఫ్ చేసిన పౌడర్ ఇంకొంచెం దాచుకోవాలి. ప్లస్ ఇప్పుడు ఇంకొంచెం వేసేసుకోవాలి. నేను ఇంకొంచెం దాచుకున్నాను, అది మళ్ళీ లాస్ట్లో వేస్తానమాట. మనం వాటర్ ఉంటుంది కదా, స్టఫ్ చేసేటప్పుడు కొంచెం చేతికి ప్లేట్ మనం చేస్తాం కదా, ఆ వాటర్ ఉండిపోతే ఆ వాటర్ వేసేసేయండి. వేసేసి మగ్గనివ్వండి. ఒక 2-3 విడతల తర్వాత ఇవి బాగా దగ్గరగా వచ్చేస్తే అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. నూనె అంతా వదిలేస్తుంది, దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు ఇందాక నేను మిగిల్చుకున్న స్టఫ్ పౌడర్ వేసేస్తున్నాను. పప్పుల పొడి ఏం లేదండి, మనం శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు వేసి మనం పప్పుల పొడి చేసుకుంటాం కదా, వెల్లుల్లిపాయలు వేసి చక్కగా ఎండుమిరపకాయలు వేసి చేసుకుంటాం కదా, కొన్ని మిరియాలు అన్నీ వేసి చేసుకుంటాం. అదైనా వేయచ్చు, లేదా మనం కందిపొడి చేసుకుంటాం చూసారా, ఆ కందిపొడి కూడా మనం ఈ కారం, ఈ ఉప్పు, ఆ కందిపొడి, ఆవాల మెంతుల పొడి ఇవన్నీ వేసి చేసుకుంటే కూడా మనకి టేస్ట్ వచ్చేస్తుంది. అంతా అలా కలిపేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకుంటే ఒక మంచి టేస్టీ గుత్తి కాకరకాయ కూర మీకు రెడీ అయిపోతుంది. స్టఫ్ చూసారు కదా, ఎంతో ఈజీగా ఉంది. మన ఇంట్లో ఉన్న పప్పుల పొడి కానీ, కందిపొడి కానీ, మిగతా నేను చెప్పినవన్నీ వేసుకుని చేసేసుకోండి. ఎంతో బాగుంటుంది, ఎంతో హెల్దీ, ఎంతో టేస్టీ. ఇంకేం కావాలి మీకు, తప్పకుండా చేసుకోండి.